హాయ్ హలో నమస్తే. ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మగ్గం వర్క్ అనేది నేను వేశాను. ఇదిగో మగ్గం వర్క్ ఇలా రింగ్కు పెట్టుకొని చాలా ఈజీగా కుందన్స్, స్టోన్స్, థ్రెడ్ వేయటం ఎలా అనేది నేను మీకు చూపించాను. ఎందుకు ఈ వీడియో తీసానని అంటారు మీరు. ఎందుకు అంటే చాలామంది నేను అక్కడ ఊర్లలో నుంచి వండుకుంటూ వస్తున్నాను కదా, నాకు మగ్గం వర్క్ వస్తుందండి, గొలుసు వేయడం వస్తుంది, తర్వాత రాదు, నాకు మీరు నేర్పుతారా అని చాలామంది అడుగుతారు నాకు. అయితే వచ్చేసి కొంతమందికి నేర్పాను నేను ఈ మగ్గంలో చూపించాను. మీ దగ్గర కూడా చాలామంది ఓన్లీ గొలుసు వేసుకొని తర్వాత వర్క్ రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఏ వర్క్ రాకున్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఇది ఎలా వేయాలి అని చెప్పి నేను మీకు చూపిస్తాను. ఈ వర్క్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇందులో వేయడానికి, అవన్నీ నేను మీకు చెప్తాను. ఎలా వేయటం అనేది చూపిస్తాను. మీకు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే, ఏదైనా డౌట్ ఉన్నా కూడా నాకు అడగండి. అది ఎలా కుట్టాలనేది నేను మీకు చెప్తాను ఖచ్చితంగా. కొత్తగా ఎవరైనా చూసేవారు ఉంటే మా ఛానల్ని ఫస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇది వచ్చేసి ఒక ఇంట్లో పని చేసుకుంటూ స్టిచ్చింగ్ చేశాను. ఇంకా 3 days పట్టింది. కామన్గా కుడితే 1.5 day పడుతుందండి కుడితే. ఆల్రెడీ డిజైన్ వేసుకున్నాము మనము. ఇక్కడ స్టార్ట్ చేద్దామండి. ప్రింట్ మీద చాక్ పీస్తో వేసాను నేను. కింద నుంచి థ్రెడ్ తీసుకొని ఇలా క్లాత్ చాలా టైట్ ఉందండి. సౌండ్ చూడండి, టప్ప టప్ప వస్తుంది. ఇది వచ్చేసి డబుల్ చైన్. ఇప్పుడు మనం సింగిల్ వరుస, ఒక వరుస కంప్లీట్ అయిపోయింది కదా, దాని మీదకి వెళ్ళి మనం అక్కడ సైడ్ 1, ఇక్కడ సైడ్ 1 ఒకటి గొలుసు వేసుకుంటాం కదండి. దీన్ని మగ్గంలో డబుల్ చైన్ వర్క్ అని అంటారు. దీన్ని చూడండి, ఇలా వేసుకుంటే దీన్ని డబుల్ చైన్ అంటారు. ఫస్ట్ ఈ లైన్ వేసాం కదా డబుల్ చైన్ తోటి, దాని పక్కనే మనము ఇంకొక లైన్ వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు గల్లకు మొత్తం రౌండ్గా డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ చేద్దాము. మనం కుందన్స్ అతికించుకున్నాం. ఇప్పుడు ఇది సూది బ్యాక్ సైడ్ ఉంది కదా, దానికి గమ్ము పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అతుకుతాయి. ఇలా డిజైన్కి తగ్గట్టు కుందన్స్ అన్నీ అతుకు పెట్టుకోవాలండి. చూడండి, కుందన్స్ మొత్తం పెట్టేసాము. ఇప్పుడు మనము నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లెస్ వేద్దాం. ఇంకా ఇప్పుడు
ఇప్పుడు మనము స్టోన్ లైస్ పెట్టుకున్నామండి. మనకు డిజైన్ ఎలా ఉందో అలా స్టోన్ లైస్ని ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసి పెట్టుకున్నాను నేను. స్టోన్ లైస్ అతికించడం పూర్తి అయింది. మొత్తం చూడండి ఒకసారి డిజైన్ ఇదండి. స్టోన్ లైస్ అతికించడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం స్టోన్ లైస్కి థ్రెడ్తో కుడదాం. ఇప్పుడు ఇది స్టోన్ లైస్ ఉంది కదా, దీనికి థ్రెడ్తోని మొత్తం స్టిచ్చింగ్ చేసుకుందాం అన్నీ. ఇప్పుడు మనము రీల్ దారంతో లోపల నుంచి స్టోన్ లైస్ కుట్టుకుందాము. ఇలా స్టోన్ లైస్ కట్ ఒకటి ఇదొకటి కుట్టుకోవాలి. ఇలాగే స్టోన్ లైస్ మొత్తం రీల్ దారంతో కుట్టుకోవాలండి. అప్పుడే మనకు స్టోన్ లైస్ ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇలా చూడండి కంప్లీట్ అయిపోయింది కుట్టడము. ఇప్పుడు మనం జరీ థ్రెడ్తో వేసుకుందాం, డిజైన్ రెడీ చేద్దాము. ఇది జరీ థ్రెడ్, దీంతో మనం ఇటు ఇటు అవుట్లైన్ వేసి ఈ లీవ్స్ వేసి వేయడము, లాంగ్ అండ్ షార్ట్ వేయడం చూపిస్తాను. అసలైన వర్క్ అంతా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మిడిల్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇలా స్టోన్ లెస్ పక్కన గొలుసు వేసుకోవాలి. ఇప్పుడు ఆకు ఉన్నది, దానికి మనం ఆకుని డిజైన్ చేసుకుందాం. ఆకుని చూసారు కదా, దీంట్లో నేను లాంగ్ అండ్ షార్ట్ వేస్తాను ఇప్పుడు. చూసారు కదా అండి, సేమ్ ఇలాగే అన్ని లీవ్స్ ఇలాగే వస్తాయి. చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. లీవ్స్ వచ్చేసి ఇలా లాంగ్ అండ్ షార్ట్ వేసాను చూడండి.
ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ పువ్వులు వేద్దాము. ఇవి లీవ్స్ వచ్చేసి లంగన్ షార్ట్తో వేయడం జరిగింది. ఇది వచ్చేసి పువ్వులు కూడా చుట్టూ గొలుసు వేసాను. సేమ్ ఇలానే ఇది డిజైన్ మొత్తం వేస్తానండి. వేసి మీకు చూపిస్తాను. సేమ్ ఇది ఎలా వచ్చిందో అలా వేసి చూపిస్తాను. జరీ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు లాంగ్ అండ్ షార్ట్ వేసే ముందు దానికి అవుట్లైన్ వేసుకొని వేయండి. అలా అయితే బాగా వస్తుంది. లేదంటే అది మొత్తం క్లాత్ అంతా పెకిలిపోతుంది.